మోడల్ స్కూల్ ఈరోజు వాటర్ ప్లాంట్ కొరకు, అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి అంతకుముందు కలెక్టర్ గారు కూడా సందర్శించినారు. ఆనాడు ఈ పాఠశాలను నిర్మించిన సమయంలో పిఎఫ్ఐలో ఎక్కడ కూడా స్థలం దొరకలేదు. ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నా, ఇక్కడ కట్టవలసిన పరిస్థితి వచ్చింది. కానీ జమ్ము వల్ల తర్వాత పిల్లలు అనేకమైనటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందుకనే ఆ రోజు పిల్లలకు కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే నేను ఈ పాఠశాలకు వచ్చిన. ఈ పాఠశాలకు వచ్చినటువంటి సందర్భంలో విద్యార్థులు అడిగిన విధంగా వాళ్ళకి మంచినీటికి సంబంధించి మరి ఒక సురక్షితమైనటువంటి నీరు తాగించాలనే ఆలోచనతోటి ఈడ స్కూల్లో కానీ అదేవిధంగా హాస్టల్లో కూడా 2 RO ప్లాంట్లు మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగానే మరి ఈ యొక్క ప్లాంట్ కొరకు సహకరించినటువంటి సంజీవిని ట్రస్ట్ వారికి మరి ఎవరు వచ్చారు, శ్రీనివాసరావులే, వారికి కూడా మనస్ఫూర్తిగా శ్రీనివాస్ నాయక్ వారికి కూడా వారి యొక్క ఫాదర్ ఉన్నటువంటి రాఫీల్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఏదైతే ఈ పాఠశాలలో ఉన్నటువంటి జమ్ము, ఆ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఆ రోజు ఇక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారికి పాఠశాల పరిస్థితి వివరించడం జరిగింది. పాఠశాలతో నిర్మాణం చేసినాం, చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మాణం చేసినాం. కానీ మధ్యలో జమ్మును తొలగించలేకపోతున్న బాధ ఉంది. ఎందుకంటే పిల్లలు భోజనం చేస్తుంటే ఆ కంకులకి వెళ్ళేటువంటి మొత్తం కూడా వాళ్ళ అన్నంలో పడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితిని కూడా ఎట్టి పరిస్థితిలో మరి జమ్ము లేకుండా చేయాలని అనుకున్నప్పుడు ఆ రోజు నేను ఈ సందర్భంలో ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు 2-3 చైర్లు ఉంటాయి. లక్ష్మణ్ గారని, రామిరెడ్డి గారు 2-3 చైర్లు వేయండి. రామిరెడ్డి దా, విజేంద్ర రెడ్డి ఉన్నారు, 2-3 చైర్లు వేపే బాబు. ఆ రోజు ఆ యొక్క జమ్ముని తొలగించడానికి ఏం చేయాలంటే ప్రతాప్ రెడ్డి గారు సలహా ఇచ్చిన ఇది మొత్తం ఏం చేసేసారు మండలం నుంచి. కానీ దీన్ని ఇట్లా చేయవచ్చు అంటే నేను వెంటనే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మేడం దీన్ని ఎవరు తొలి చేయాలి, లేకపోతే పిల్లలకి ఇబ్బంది అంటే ఇవాళ మొత్తం దీని మెయింటెనెన్స్ కానీ ఆ జమ్ములు కూడా చేయడానికి కానీ మొత్తం కలిపి 60 లక్షల రూపాయలు ఇవాళ మంజూరు డిఎంఎఫ్టీ నుంచి ఇచ్చింది కలెక్టర్ గారు. కలెక్టర్ గారికి పిల్లల తరఫున, మీ తరఫున, మన తరఫున, అందరి తరఫున వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మా ఉపాధి ఈ ప్రభుత్వం ఇవాళ మేడం ఇప్పుడే చెప్తా ఉన్నారు, పిల్లలకు కూడా ఈ డైట్కి సంబంధించి చాలా వరకు ఇవాళ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇవాళ డైట్ కూడా పెంచడం జరిగింది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ, పాఠశాల ఉపాధ్యాయురాలు కానీ, చదువుల విషయంలో కానీ, వాళ్ళ భోజన విషయంలో కానీ ఎక్కడ కూడా ఇంత నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని నా రిక్వెస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆ పిల్లల ఆరోగ్యం బాగుండాలి, మంచి చదువుకోవాలనే ఆలోచనతోటి చాలా వరకు వాళ్ళ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రయత్నంలో ఉపాధ్యాయులందరూ కూడా పూర్తిగా సహకరించి మరి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి, మంచి చదువును నేర్పాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాడు వాస్తవంగా మోడల్ స్కూల్స్ అన్ని మండలాలకు రాలే గతంలో. కానీ నా నియోజకవర్గంలో 5 మండలాలు ఉండే, ఇప్పుడు 7 అయినాయి. అప్పుడు 5 జానారెడ్డి గారు మంత్రి ఉండే. 5 మండలాల్లో తెచ్చుకుంటే నేను జానారెడ్డి గారి ఇద్దరమే అన్ని మండలాల్లో 3 స్కూల్ తెచ్చుకున్నాం. మిగతా కాన్స్టిట్యూన్సీలు అన్నీ లేవు. అదేవిధంగా కస్తూర్బా స్కూల్ కూడా అన్ని తెచ్చుకున్నాం, రెసిడెన్స్ స్కూల్ తెచ్చుకున్నాం. ఎటుపోయి విద్యలు బాగా అభివృద్ధి జరగాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి. వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతం, బడుగు బలహీన వర్గాల ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలు వారు బాగా చదువుకు పైకి రావాలంటే ఇటువంటివన్నీ నిర్మాణించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అందుకనే ఇవాళ ఇంత పెద్ద సహకారాన్ని అందిస్తున్నటువంటి కలెక్టర్ గారికి మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారిని మరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను. శాసనసభ్యులు మీ అందరికీ, వారి పిల్లల్లాగా అనుకున్న మన బాలు నాయక్ గారికి, గారికి, ప్రిన్సిపల్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, మా ఫ్రెండ్స్, యంగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్.
మీకు ఉన్న సమస్యని వారి సమస్యగా అనుకునే రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే మీరు ఓటర్స్ కూడా లేరు. సో నేను అంటే మా దగ్గర జిల్లా కలెక్టర్గా మా దగ్గర 6 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ప్రతి ఒక్క శాసన సభ్యురాలకి మాక్సిమంగా నేనే పని చెప్తా ఉంటాను, సార్ ఇది చేద్దాం ఇది చేద్దాం. బట్ దేవరకొండ ఒక ఎక్సెప్షన్. దేవరకొండలో ఎమ్మెల్యే గారి మా పని మేడం చేయండి ప్లీజ్ అని. సో నేను ఒక తల్లిగా యాజ్ అ మదర్ నేను చాలా సంతోషపడుతున్నాను ఎమ్మెల్యే గారు. తర్వాత డైట్ ఛార్జెస్ సంబంధించిన ఎంతమందికి డైట్ ఎనర్జీ గురించి అవగాహన ఉంది? లాస్ట్ సండే ప్రతి ఒక్క స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేసాము. డైట్ ఛార్జెస్ అచ్చా కాస్మెటిక్ ఛార్జెస్ ఎంతమంది చెప్పగలుగుతారు? డైట్ ఛార్జెస్ అంటే కొంతమంది హాస్టల్ కూడా ఉన్నారు కదా, కొంతమంది హాస్టలర్స్ కి ఐడియా ఉండవచ్చు. హాస్టలర్స్ ఉంటారా? హాస్టల్లో ఉన్న పిల్లలు చేతులు ఎప్పరి మెయింటెనెన్స్ లో కూడా డైట్ ఛార్జెస్ అంటే ఓకే నేను చెప్తాను. డైట్ ఛార్జెస్ అంటే గతంలో మేము మీ టీచర్స్ మీద ఒత్తిడి పెట్టేవాళ్ళం. ఏంటి, ఉన్న అమౌంట్ తో గుడ్డు ఇచ్చేయండి, చప్పన్ భోగి ఇచ్చేయండి, మటన్ ఇచ్చేయండి, కానీ అప్పుడు ధర పెంచేవారు కాదు. ఇప్పుడు 40% దాని ధర కూడా పెంచాము. గత 7 సంవత్సరాల్లో అది రివైజ్ కాదు. ఖరీదైన సామాను కూడా అదే ధరతో కొనాలి అనేది, కొనుగోలు చేయాలి అనేది అప్పుడు టీచర్స్ మీద బాగా ఒత్తిడి ఉంది. సో ప్రిన్సిపల్ గారికి ఆ ఐడియా ఉండవచ్చు. ఇప్పుడు దాదాపు 627 మందిని ఇక్కడ చదువుతా ఉన్నారు. త్రాగునీటి సమస్యని ఈరోజు నేను సంజీవ ట్రస్ట్ ని కూడా వారి ప్రయోజకాలను కూడా నేను అభినందనిస్తా ఉన్నాను. దీంతో పాటు ఆదర్శమ్మ పాఠశాలలో జరగబోతున్న పనులు కూడా ప్రిన్సిపల్ గారు వాళ్ళు నేరుగా వారి పర్యవేక్షణలో వర్షాకాలం ముందు పూర్తి చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. దీంతో పాటు పిల్లలతో నాకు ప్రత్యేక రిక్వెస్ట్ అండి, నల్గొండ ఎప్పుడు దేవరకొండ ప్రాంతంలో పాసింగ్ పర్సెంటేజ్ గతంలో CGPA ఉండేది. 10th and 12th పిల్లలు కూడా ఉన్నారనుకుంటా. గతంలో CGPA ఉండే, ఇప్పుడు పర్సెంటేజ్ ఉంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత శిక్షకి పైకి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీ పర్సెంటేజెస్ బాగా ఉండాలి. మార్చ్లో ఏప్రిల్లో ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ ని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత శ్రద్ధ ఉంది అనేది, ఒక ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ జరగాలి అనేది ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ ఉంటారు గతంలో ఉండే విధంగా. ఇది తప్పకుండా బాగా చదువుకోవాలి. కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందులో గర్ల్ స్టూడెంట్స్ ఇంకా ముందుకి ఉండాలి అనేది నా పర్సనల్ కోరిక అండి. ఏఎస్పీ మేడం రాలేదు, బట్ మీరు ఏఎస్పీ మేడం చూస్తే అంటే కలెక్టర్ కంటే పోలీస్ ని చూస్తే కొంచెం ఎక్కువ ప్రోత్సాహం వస్తుంది కదా. మాకు యూనిఫామ్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఉంటాయి. ఏదైనా బలవంతంగా పరీక్ష కంటున్నా మేము వారికి చెప్తాం. ఆమె సీరియస్ నోట్ డాక్టర్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, వారు టీచర్స్ కానివ్వండి, వాళ్ళు పెద్ద సేవలు చేస్తున్నారు సమాజానికి. మీరు కూడా అలానే బాగా చదువుకోవాలి. మీ నాన్నగారి అమ్మగారికి మంచి పేరు, ఈ దేవరకొండ పిఏపల్లి గడ్డకి మంచి పేరు. నాకు రాగానే మా ఆడియో గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక RNR కాలనీ. RNR కాలనీలో అంత అభివృద్ధి చెందింది అనేది నేను బయట ప్రాంతానికి చెందిన వాళ్ళు అసలు నమ్మలేకపోతున్నాను. మా వైపు RNR అంటే అసలు మౌలిక విషయాలు అసలు ఉండనే ఉండదు. బట్ ఇక్కడ ఒక మోడల్ స్కూల్ ఉంది, పక్క హౌసెస్ ఉన్నాయి, అంత రోడ్ ఉంది, ఒక PHC ఉంది అంటే చాలా ఆశ్చర్యపడిన విషయం అది. సో మీ అందరూ ఎవరు రంగారెడ్డి కావచ్చు, మీరు ఏ పెద్ద పట్టణం కావచ్చు, నల్గొండ అయినా కావచ్చు, అక్కడ ఉన్న పిల్లలతో పోటీ పడే విసులుబాటు దగ్గర ఉంది. మంచి టీచర్స్ ఉన్నారు. ఇంకా అప్పుడు మేము కూడా ఆకస్మికంగా వస్తూ ఉంటాము, సో దట్ టీచర్స్ కొంచెం సరైన అందుబాటులో ఉంటారని. సో మళ్ళీ మీ అందరికి ఎగ్జామ్స్ కోసం బెస్ట్ విషెస్. మీ అందరు బాగా చదువుకోవాలి. ఏ ఫీల్డ్ అయినా మీరు మీ మనసులో ఏ కోరిక ఉన్నా, మీకు ఏ కళ ఉన్నా సాధించే విసులుబాటు మీ దగ్గర ఉండాలి అని కోరుతూ ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.